వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈరోజు మీకు నేను చెప్పబోయే జాబ్ నోటిఫికేషన్ ఎస్ఎస్సి ఫేజ్ 14 రిక్రూట్మెంట్కి సంబంధించి. ఆల్రెడీ ఈ రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ జరిగి చాలా డేస్ అయితే అయింది. చాలామంది రిక్రూట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకున్నారు. కొంతమంది అప్లై కూడా కంప్లీట్ అయితే చేసేసి ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటివరకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకుని ఉండకపోతే వీడియోని ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ అయితే క్లియర్లీ తెలుసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేసి మీ డౌట్ని క్లియర్ చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే కాస్త ఆలస్యంగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎనీవే వన్స్ మనం డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఎస్ఎస్సి ఫేజ్ 14 2026 రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. తెలియకుండా కొత్తగా ఎవరైతే ఎస్ఎస్సి జాబ్స్ అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక చిన్న అవగాహన గురించి చెప్తున్నాను చూడండి. మనకి ఈ ఎస్ఎస్సి అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ కాదు, లేదా ఒక సపరేట్ వింగ్ అయితే కాదు. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు అయితే ఉంటూ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వడం, వాటిని ఆ రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేయడానికి, ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి, ఎగ్జామ్ సెంటర్స్ అలాట్ చేయడం, ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ చేయడం, ఇలాంటిదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి చిన్ని ఖాళీలు కూడా ఫిల్ చేయడానికి. అటువంటిది ఏవి కూడా లేకుండా ఉండాలి అని చెప్పేసి, అంత కాంప్లికేషన్స్ ఏవి లేకుండా ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి పోస్ట్ని ఒకేసారి రిక్రూట్ చేసే విధంగానే ఈ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మన స్టేట్స్లో కూడా ఇవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీపీఎస్సీ అని చెప్పి, తెలంగాణలో అయితే టీఎస్పీఎస్సీ అని చెప్పేసి, తమిళనాడులో అయితే టీఎన్పీఎస్సీ అని చెప్పేసి, ఇలా ప్రతి స్టేట్కి సంబంధించి కూడా మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఈ ఎస్ఎస్సి అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో ఉండడం అయితే జరుగుతుంది. సో బట్ ఎనీవే ఈ నోటిఫికేషన్లో 10th, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఇలాంటి వేరియస్ క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకునేటటువంటి ఒక 2900+ వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్లో అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం వాటికి సంబంధించినటువంటి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్లయితే, నోటిఫికేషన్ ఆన్లైన్లో అఫీషియల్గా రిలీజ్ అయింది మనకి 13th ఏప్రిల్. అండ్ ఆల్సో అప్లికేషన్స్ కూడా సేమ్ డేట్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే 13th ఏప్రిల్ నుంచి జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో May 4th అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలి. అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత అనేది చూస్తే, అప్లికేషన్ ఫీజు అనేది మనకి 100 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ 100 రూపాయలు కూడా మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ అండ్ ఎకనామికల్ వీక్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ పే చేయాలి. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నా సరే, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా మనకి క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగింది. డీటెయిల్స్లోకి వెళ్తే ఇక ఈ నోటిఫికేషన్లో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డిఫరెంట్ పోస్టులు అనేవి ఉండడం అయితే జరిగాయి. సో అవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లోనే మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి, ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి, అలాగే అటెండర్కి సంబంధించి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఇలాంటి వేరియస్ పోస్టులు ఉన్నాయి. మీరు ఏ డిపార్ట్మెంట్ బాగుంది అనేది మీరు చెక్ చేసుకుని, నోటిఫికేషన్ మొత్తం 129 పేజెస్ ఉంది. అక్కడ మీకు 75th పేజ్ నుంచి మీకు డీటెయిల్స్ క్లియర్గా కనబడతాయి. ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మీకు క్వాలిఫికేషన్స్ కూడా పక్కనే కనబడతాయి. ఆ శాలరీస్ డీటెయిల్స్ కూడా పక్కనే ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకునే క్వాలిఫికేషన్ బట్టి 10th క్లాస్ అయితే రఫ్లీ ఒక 30,000 వరకు శాలరీస్ ఉంటాయి. ఇంటర్మీడియట్ అయితే అరౌండ్ 50,000, డిగ్రీ అయితే 60,000-70,000 ఉంటాయి. అండ్ ఆల్సో మీరు సెలెక్ట్ చేసుకునే డిపార్ట్మెంటు, ఆ పోస్ట్ లెవెల్ని బట్టి కూడా శాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చూసి సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాలి. సో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్, బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. మీరు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఏజ్ లిమిట్స్ అంటారా, మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి 18 to 25, 18 to 27, 18 to 28, 18 to 30 ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి ఏజ్ లిమిట్స్ అనేవి వేరీ అవుతూ ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి కమ్యూనిటీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఆ కమ్యూనిటీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే SC ST అయితే 5 years,
ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే 10 years, ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. తర్వాత మనకి పోస్ట్ను బట్టి స్కిల్ టెస్ట్ ఉండడం లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడం అనేది జరుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్ మొత్తం కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అదే ప్యాటర్న్లో ఉంటుంది. మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసిన జాబ్కి అయినా, లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసిన జాబ్కి అయినా, లేదా డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసిన జాబ్కి అయినా సిలబస్ ఒకటే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే, స్ట్రక్చర్ ఒకటే, నెగిటివ్ మార్కింగ్ కూడా ఒకటే. అయితే ఇక్కడ 10th, ఇంటర్, డిగ్రీ అనే మీరు కంగారు పడద్దు. ఎవరి క్వాలిఫికేషన్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్ వాళ్ళకి డిజైన్ అయి ఉంటుంది. 10th క్వాలిఫికేషన్తో అప్లై చేసిన జాబ్స్కి 10th స్టాండర్డ్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంటర్మీడియట్తో అప్లై చేసిన జాబ్కి, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసిన జాబ్స్కి ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ డిగ్రీ కూడా అలా విధంగా ఉంటుంది. సో వన్స్ మనం ఈ క్వశ్చన్ పేపర్ గురించి చూసుకున్నట్లయితే, ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్తో ఉండడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 100 ప్రశ్నలు అయితే ఎగ్జామ్ పేపర్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈచ్ క్వశ్చన్ కూడా మనకి 2 మార్క్స్ని క్యారీ చేస్తుందని చెప్పారు. అంటే 200 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ పేపర్. అండ్ ఆల్సో టైం చూసుకుంటే మనకి 60 minutes అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఎగ్జామ్ని మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఈచ్ పార్ట్ మనకి 15 minutesని కేటాయించడం జరిగింది. ఇక ఎగ్జామ్లో ఉండేటటువంటి టాపిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ నాలెడ్జ్. ఈ విధంగా 4 పార్ట్స్గా ఎగ్జామ్ పేపర్ని డివైడ్ చేశారు. ఇది మీరు ఏ పోస్ట్కైనా సరే మీ స్టాండర్డ్స్ అనేవి చేంజ్ అవుతుంటే మీరు అప్లై చేసిన పోస్ట్ మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని. ఇక నెగిటివ్ మార్కింగ్ అనేది చూసుకున్నట్లయితే 0.5 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ని కండక్ట్ చేసే లాంగ్వేజ్ ఏంటండి. ఎగ్జామ్ని మనకి ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మాత్రమే కండక్ట్ చేస్తారని చెప్పేసి పాయింట్ని క్లియర్లీ మెన్షన్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి ఎగ్జామ్ సెంటర్స్ ఏవి ఇచ్చారు, తెలంగాణకి ఎగ్జామ్ సెంటర్స్ ఏవి ఇచ్చారు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆంధ్రప్రదేశ్కి చూద్దాం. గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణగిరి, శ్రీకాకుళం, తెన్ని ఇవైతే ఎగ్జామ్ సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ యాజ్ యూజువల్గానే, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, సిద్దిపేట ఇవైతే తెలంగాణకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ అయితే చేశారు. సింపుల్గా ఈ నోట్ అయితే చేశాను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అండ్ ఆల్సో ఓవరాల్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.